హాయ్ అండి. ఈరోజు టేస్టీగా మనము పొటాటో అండ్ క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు దానికోసము పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం సాయిపప్పు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, వీటిని కొంచెం వేగినాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ని ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. దీనికి క్యారెట్ పొటాటో కర్రీ కోసము నేను 3 పొటాటోస్ 3 క్యారెట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్లో వేసిన ఆనియన్ని నీట్గా ఫ్రై అవనిద్దాం మూత పెట్టేసుకొని. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ని ముందుగా పీల్ తీసిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని 2 టైమ్స్ వాటర్లో బాగా కడగాలండి. కడిగితే కొంచెం తక్కువగా అడుగు అంటుకుంటుందండి. సో కంపల్సరిగా 2 టైమ్స్ కడగండి. అలాగే క్యారెట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటన్నిటిని నీట్గా కలుపుకుందామండి. బాగా నీట్గా కలుపుకొనేసి మూత పెట్టేసుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి అడుగు అంటుకుంటుందండి. కంపల్సరీగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కర్రీ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము సాల్ట్. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకునేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా బాగా ఉప్పు పసుపు బాగా కలిసిపోయాయి. సో బాగా కలుపుకొనేసి మళ్ళీ మూత పెడదాము. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసారా ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాము. ఈ పొటాటో ముక్కని చూసారా 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మిగిలిన రిమైనింగ్ కుక్ చేద్దామండి. చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయేటప్పుడు కన్ఫామ్గా అడుగు అంటుకుంటుందండి లైట్గా, కాబట్టి చెక్ చేసుకోనండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. అడుగు ఎక్కువ అంటుకుంటుంది. ఇప్పుడు దీనిలో చెక్ చేద్దాము. చూసారా ఉడికిపోయింది, పొటాటో ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం యాడ్ చేద్దాము. ఈ కొబ్బరి కారంలో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారము వేసుకొని కొబ్బరి కూడా వేసుకోవాలండి. వేసుకొని మా కారానికి తగినట్టు 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఈ కారం మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారా మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేద్దాము. సాల్ట్ సరిపోయిందండి. సో సాల్ట్ సరిపోయింది. మనం కారం వేసాం కదా, ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి అట్లా కుక్ చేసుకుందాము. అంతే అండి, సింపుల్ ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు.